గత పరిపాలన కన్నా నేటి పరిపాలన చూసుకుంటే నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. సైకో పోవాలి సైకిల్ రావాలని కూడా అంటున్నారు. మేము కూడా అంటాం జగనన్న రావాలి మళ్ళీ చంద్రన్న పోవాలని మళ్ళీ మేము కూడా స్లోగన్ చేస్తాం. ఏముండదు అందులో వాళ్ళు అనుకుంటారు. దిగినా ఆయనకి ఏమన్నా కన్నీ టైంలో మనకేమన్నా భీమోట్లు కానీ ఆపత్తులు ఉండోళ్ళు కానీ ఏమన్నా వేసి కూరగాయలు ఏమన్నా పంపించిన పవన్ కళ్యాణ్ గారు నీకు ఓటేయడానికి ఖచ్చితంగా జగనే వస్తాడు. ఎవరు ఏమి చేసినా ఎంత కుమ్మక్కైనా ఏమి చేసినా సరే ఈసారి జగనే ఖచ్చితంగా వస్తాడు. మళ్ళీ జగన్ అనే నేను అనే మాట మనం మళ్ళీ వింటాము 2024లో. 170 స్థానాలు వస్తారంటారా? చెప్పలేము, రావచ్చు. కానీ మునుపటి కంటే సీట్లు తగ్గవు, పెరుగుతాయి. ఖచ్చితంగా మునుపటి కంటే సీట్లు తగ్గవు, ఖచ్చితంగా పెరుగుతాయి. సంక్షేమ పథకాలు పెట్టి జనాలను సోమరిపోతులు చేశారని కూడా అంటున్నారు కదా. అదే సంక్షేమ పథకాలు ఆయన కూడా పెట్టా అని చెప్తుండే ఆయనే. అప్పుడు సోమరిపోతులు అవ్వలేదు జనాలు. ఇప్పుడు ఈయన పెడితే సోమరిపోతులు ఎలా అయ్యారు, అప్పుడు ఆయన పెడితే సోమరిపోతులు అవ్వకుండా ఎలా ఉన్నారు? ఉంటే చాలు, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడాను సంక్షేమ పథకం అందేలా చేస్తున్నారు. అంటే ఏంటి, ప్రతి 2000 ఇళ్ళ మధ్యలోనే ఒక సచివాలయం ఉంటుంది, అక్కడే విఆర్ఓ ఉంటాడు, అక్కడే మనకి క్యాస్ట్ సర్టిఫికేట్ ఏంటి, ఇన్కమ్ సర్టిఫికేట్ ఏంటి, ప్రతిదీ కూడా అక్కడే అందుతుంది. సామాన్య ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి లేదు ఇప్పుడు. ఎవరు కూడా ఎక్కడ ఎంత దూరం వెళ్ళాల్సిన పరిస్థితి లేదు ఇప్పుడు. అంతా కూడాను మనం ఉన్న ఏరియాల్లోనే వెళ్ళాల్సి వస్తుంది, అక్కడే జరుగుతుంది. పరిపాలన ఇంటి ముందుకే వస్తుంది. సో అందుకని గతానికి ఇప్పటికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. మరి సంక్షేమ పథకాలు పెట్టేసి జనాలను సోమరిపోతులు చేస్తారని ప్రతిపక్షాలు అంటున్నాయి కదా. వాళ్ళు అంటారు అంతే అంటారు. ఎందుకు సంక్షేమ పథకాలు పెట్టి ప్రజలు సోమరిపోతులు అంటే, ఎవరికైతే సంక్షేమ పథకం అందిందో ఇండైరెక్ట్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి. మీకు డబ్బులు పడుతున్నాయి కదా, మీరు సోమరిపోతులు అవుతున్నారని ఆ లబ్ధిదారుని వెళ్ళి అడగండి. ఆటో వాళ్ళకి 10,000 రూపాయలు పడుతున్నాయి, అతను వెళ్ళి అడగండి ఆ 10,000 రూపాయలు ఎందుకు వేస్తున్నాడని. అతను చెప్తాడు, ఆ 10,000 రూపాయలు వాల్యూ అతనికి తెలుసు. వైఎస్ఆర్ చేయూత కింద 18,750 రూపాయలు వేస్తున్నారు. ఆ లబ్ధిదారు దగ్గరికి వెళ్ళి అడగండి, జగన్మోహన్ రెడ్డి మీకు 18,750 రూపాయలు ఎందుకు వేసాడు, మరి ప్రతిపక్షం వాళ్ళు ఇలా అంటున్నారు కదా అని అతను లబ్ధిదారులని, నిజమైన లబ్ధిదారులను అడిగితే చెప్తారు. ఆ 18,750 రూపాయలు వాల్యూ ఏంటి, ఈ ఆటో వాళ్ళకి 10,000 రూపాయలు దాన్ని పడే వాల్యూ ఏంటి అనేది వాళ్ళ లబ్ధిదారులను అడగాలి. ఈ సంక్షేమ పథకాలను పెట్టేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని చెప్పేసి అంటున్నారు. ఎక్కడ అవుతుంది అప్పుల పాలు? రాష్ట్రం అప్పుల పాలు అవుతుంది అంటున్నారు. గత ప్రభుత్వంలో చూసుకుంటే మన ప్రభుత్వంలో చూసుకుంటే ఎంత తేడా ఉందో నేడు మనం అందరం చూస్తూనే ఉన్నాం. అప్పుల పాలు అవుతుందంటే ఇన్ని సంక్షేమ పథకాలు అందించడం అనేది ఒక గొప్ప విశేషం. అంటే నేటి సమాజంలో ఏంటంటే మన రాష్ట్రం గతంలో అందించాల్సిన విషయాల కన్నా ఇప్పుడు నేడు అందిస్తున్నది కూడా ఎక్కువగా ఉంది. మనకి అప్పుల పాలు అవుతుందనే విషయం మాత్రం అసలు పచ్చి అబద్ధం. అది ఎక్కడ ఏ రాష్ట్రం కూడా అప్పుల పాలు అవ్వట్లేదు. మన ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 స్థానంలో ఉందన్న విషయం కూడా ప్రజలందరూ గమనించారు. మొన్న సంక్షేమ పథకాల పేర్లతోటి ప్రజల దగ్గర 10 రూపాయలు తీసుకొని రూపాయి ఇస్తున్నాడని చెప్పేసి అని అంటున్నారు కదా. ప్రజల దగ్గర రూపాయి 10 రూపాయలు తీసుకుంటున్నాడని ఎక్కడ ఏ విషయాల్లో తీసుకుంటున్నారండి 10 రూపాయలు? ఎక్కడ ఇసుక రేట్లు? ఇప్పుడు నేను ఒక మాట చేస్తానండి, కరెంటు బిల్లు ఉంది, డీజిల్ ఉంది, పెట్రోల్ ఉంది, ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉంటాయా, స్టేట్ గవర్నమెంట్ ఆధీనంలో ఉంటాయా? మరి అంటున్నారు కదా ప్రతిపక్షాలు. అదే చెప్తున్నాను కదండి, వాళ్ళు అంటే సరిపోదు. ప్రతి ఒక్కటి కూడాను ప్రజలందరూ గమనిస్తారు, వాళ్ళకి తెలుసు. పెట్రోలు, డీజిల్ జగన్మోహన్ రెడ్డి గారు పెంచితే పెరిగేది కాదు, గ్యాస్ ధరలు జగన్మోహన్ రెడ్డి గారు పెంచితే పెరిగేది కాదు. సో ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. నేటి సమాజంలో అందరూ అర్థం చేసుకుంటున్నారు కూడాను. ఎందుకంటే ఎవరో ఏదో అంటున్నారని చెప్పి దాన్ని మనం సపోర్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు అన్నీ కూడాను సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే ఉంటాయి. ఆ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే నిర్ణయిస్తుందో దానికి అనుగుణంగానే ఉంటుంది. అంతే తప్ప ప్రతిపక్షం రేట్లు పెంచేస్తున్నారు, అవి పెంచేస్తున్నారు, మొన్న రీసెంట్గా ఇదేం కర్మ రాష్ట్రానికి అని పెడుతున్నారు. అసలు ఆ వార్డ్ అనేది ఎక్కడ వాడకూడదు. ఇదేం కర్మ మన రాష్ట్రానికి అనేది ఎంత పెద్ద మాట అండి అది. అసలు అది ఎక్కడ వాడకూడదు. కర్మ అనే మాట ఏంటంటే అది అసలు పనికిరాని విషయం. మన రాష్ట్రంలో జరిగే పరిపాలనని ప్రజలందరికీ సకాలంలో అన్ని పథకాలు అందడం కానివ్వండి, చెప్పిన మాట ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి వద్దకు వెళ్ళడం కానివ్వండి, అన్నీ చేస్తున్నారు. వాటిలో లోటుపాట్లు ఉంటే దాని మీద ఫైట్ చేయండి, తప్పులేదు. అంతేగాని రేట్లు పెంచాడు, మన కందిపప్పు పెరిగింది, నిత్యావసరాల ధరలు పెరుగుతున్నాయి, గ్యాస్ ధర పెరుగుతుంది, పెట్రోల్ పెరుగుతుంది, డీజిల్ పెరుగుతుంది, ఇవన్నీ కూడాను అది జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో ఉండేవి కావని మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. మా హయాంలో మేము ఇంతకంటే ఎక్కువ పథకాలు ఇచ్చామంటున్నారు కదా. అదే ఎన్ని ఇచ్చారు అది కూడా చెప్పాలి కదా. రైతు భరోసా ఇచ్చాము, అదే చెప్పండి. ఒక స్కీము ఎప్పుడు ఎన్నికల, అది ఎప్పుడు ఎన్నికల టైంలోనా? ఎన్నికల టైంలో చెప్తున్నారు కదా. అదే ఎన్నికల టైంలో వేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలు, సంక్షేమ పథకాలు గత ప్రభుత్వాలు ఇచ్చున్నారేమో నిరూపించమని చెప్పండి. అమ్మఒడి, వైఎస్ఆర్ ఆసరా, జగనన్న చేదోడు, వసతి దీవెన, విద్యా దీవెన, తర్వాత మన వైఎస్ఆర్ చేయూత, కాపు నేస్తం, లా నేస్తం, ఇలాంటి సంక్షేమ పథకాలన్నీ ఇప్పుడు వచ్చినాయి. ఇవన్నీ
ప్రజలందరూ కోరుకునేది కూడా అదే. మనం ఎంత జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఎంత మేలు చేస్తున్నాడు అనేది ముఖ్య విశేషం ఇందులో. మరి ఇవేనా చంద్రబాబు నాయుడు గారు ఇవేనా చివరి ఎన్నికలు ఒక ఛాన్స్ ఇవ్వని అడుగుతున్నారు కదా? ఎట్లా ఇస్తారండి, ఎట్లా ఇస్తారు చెప్పండి? ఇంత ప్రజలకి ఇంత సంక్షేమ పథకాలు ఇంత ఘనంగా అందిస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే కావాలని కోరుకుంటారే కానీ మళ్ళీ ఒక ఛాన్స్ ఇస్తే వెళ్ళిపోతానని చెప్పి ఎప్పుడు అనట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ 175 అడుగుతున్నారు కదా. ఒక రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు ఉన్నప్పుడు నేను ఇది చేశానని దమ్ముండగా గడప గడప మన ప్రభుత్వంతో ముందుకు వెళ్తున్నారు ఎమ్మెల్యేలు. మేము ఇది చేసాం, మేము ఇది చేయగలిగామని. వాళ్ళు ఏ రకంగా వస్తారు? మేము ఇది చేసాం, మేము ఇది చేయగలమని వాళ్ళు చెప్పలేకపోతున్నారు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది చేసామని లోకల్గా ఉన్న ఎమ్మెల్యేలు వీళ్ళు అడగగలుగుతున్నారు ఇప్పుడున్న పొజిషన్లో. అదే టీడీపీ ఎమ్మెల్యేలు వెళ్ళాలంటే మేము అది చేసాం కదా అని చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు. అది అంటే రాయలసీమ నుంచి ఒక రౌడీని తీసుకొచ్చేసి సీఎం చేశారని చెప్పేసి అని అంటున్నారు. రాయలసీమ రౌడీ అని మీరు వాళ్ళు అంటున్నారు కదండి. నేను ఒకటే వాళ్ళకి చెప్తున్నాను, అదే రాయలసీమ రౌడీ అని వాళ్ళు వాడుంటే ఈరోజు ముఖ్యమంత్రి అవ్వగలడండి? ఇలాంటి ప్రజలకి ఇన్ని సంక్షేమ పథకాలు అందగలిగాయా? అదే రౌడీ అయి ఉన్నంటే ఆ మాట అన్నవాళ్ళు ఇప్పుడు వరకు ఏదన్నా వాళ్ళ ఛాన్స్ అనేది ఉండేవాళ్ళ, ఆ మాట అనగలిగే దమ్ము ఉండేదా? ఏంటంటే ఇవన్నీ కూడాను రూమర్స్. ప్రజల వద్దకు వెళ్ళాడు, ప్రజల కష్టాలు చూసుకున్నాడు, వెళ్ళాడు, చూసి వచ్చాడు, పాదయాత్ర చేశాడు, పాదయాత్రలో ప్రజల కష్టాలు తెలుసుకున్నాడు కాబట్టి నేడు సీఎం అవ్వగలిగాడు. రౌడీ పాలన, రాక్షస పాలన ఎక్కువైపోయింది జగన్ వచ్చిన తర్వాత అంటున్నారు కదా. ఇది ఎందువల్ల? అదే దేనికి సంబంధించి అంటే వాళ్ళు రాక్షస పాలన ఎక్కువైపోయింది అంటున్నారు. ఎక్కడ ఏ అన్యాయం జరుగుతుంది? ఎక్కడన్నా ఏదైనా జరుగుతున్నా కూడా డైరెక్ట్గా చెప్పేస్తున్నారు కదా. ఇప్పుడంతా పోలీస్ ఏంటి, వాళ్ళేంటి, వ్యవస్థ ఏంటి, ఇదంతా కూడాను ప్రజలకు అనుగుణంగానే ఉంది. అంటే ఏంటంటే ఏదైనా జరగగానే, అల్లర్లు జరగగానే మొట్టమొదటి వెంటనే యాక్షన్ తీసేసుకుంటున్నారు. ఎక్కడ ఎలాంటి పాలనలు జరగట్లేదు, జరగవని నేను అనుకుంటున్నాను. అసలు ఏపీ ప్రజలకు మేలే జరగట్లేదు అని చెప్పేసి అంటున్నారు. ఏపీ ప్రజలకు మంచి జరగాలంటే చంద్రబాబు రావాలని కూడా అంటున్నారు కదా. ఏపీ ప్రజలకు మేలు జరుగుతూనే ఉంది కదా, ఇంకా మేలు జరిగేదేమో జరగట్లేదు. ఇంకా మంచి జరగాలి అంటే మరి అది వాళ్ళు వస్తే ఏమన్నా మళ్ళీ ఇదే పథకాలు పెడతారని చెప్తారేమో, మళ్ళీ ఇదే స్కీమ్స్ మళ్ళీ పెడతామని చెప్పి మళ్ళీ రేపు వాళ్ళు ఎన్నికలకు వెళ్ళడం తప్ప వేరే ఆప్షన్ లేదు. ప్రజలు ఇప్పుడు మీ ముందే మాట్లాడారు కదా, అమ్మ ఒడి, చేయూత, ఆసరా అన్నీ పడుతున్నాయి అంటే వాళ్ళు కాకపోయినా చెప్తున్నాను. అలాంటి మహిళలకి అన్నీ అందుతున్నప్పుడు వాళ్ళు దాని గురించి ఆలోచిస్తారు. ఇక నాకు ఈయన వచ్చినా రేపు కొత్తగా చేసేది ఏందని ఆలోచిస్తారు. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక ఛాన్స్ ఇవ్వమని అడుగుతున్నారు. ఏమండి, ముందు పవన్ కళ్యాణ్ గురించి నేను ఒకటే చెప్తున్నాను. అభిమానిగా అయినా సరే నేను ఒకటే మాట్లాడతాను. పవన్ కళ్యాణ్ గారికి ముందు మనం ఒక ఏం పెట్టుకోవాలా, ఒక గోల్ పెట్టుకొని మన ఎన్నికల్లోకి రావాలా. నేను అతనికి సపోర్ట్ చేస్తాను, ఇతనికి సపోర్ట్ చేస్తాను, అతనితో ఉంటాను, ఇవన్నీ కూడా చూసే వాళ్ళకి బాగోలేదు. ఒక సొంతగా నిలబడితే ఏదైనా గెలిచే అవకాశం ఉంటుంది కానీ అంతా కూడాను నేను వాళ్ళతో ఉండడం, వీళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడడం ఇవన్నీ కూడాను బాగోదు చూసేవాళ్ళకి. పొత్తులో వస్తారు ఆయన. మరి ఒకవేళ వస్తే పొత్తులో వస్తారంటారా, సింగిల్గా వస్తారంటారా? సింగిల్గా వస్తే ఏదైనా ఉపయోగం ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా సరే. పొత్తులో వస్తే ఏమవుతుందండి, నలుగురిలో గుంపులో గోవింద్ అన్నట్టుగా వెళ్ళిపోతాడు తప్ప మళ్ళీ గతంలో ఏదైతే జరిగిందో మళ్ళీ ఇప్పుడు అదే జరగబోద్ది. పెట్టుకుంటారంటారా? పెట్టుకోవచ్చు, అదే ఆప్షన్ 100% ఉంది. ఎందుకంటే ఎప్పుడు కూడా నేను సింగిల్గా పోటీ చేస్తున్నాను, ఇన్ని నియోజకవర్గాల నుంచి నేను పోటీ చేయగలుగుతున్నాను అనే ఒక మాట ఇప్పుడు దాకా ఎప్పుడు వాడలేదు. మొన్న 10వ ఆర్బీ సభ జరిగినప్పుడు కూడా నేను ఎప్పుడు కూడా సింగిల్గా వెళ్తానని ఒక మాట కూడా అనలేదు కదా. పొత్తులోనే వస్తానని అన్నారు. వస్తారు నాకు తెలిసి అయితే మరి వస్తారు. మన జగన్మోహన్ రెడ్డి గారు దమ్ముంటాడు 170 స్థానాలు సింగిల్ గా పోటీ చేసి రండి అని చెప్పేసి అని అన్నారు. చంద్రబాబు నాయుడు గారు, నేను పవన్ కళ్యాణ్ గారిని. మరి ఆ సవాల్ని తీసుకొని ఇద్దరు సింగిల్ గా వస్తారంటారా? రారు. వస్తే ఇప్పుడు ఇంత మాట ఎందుకంటారు? ఒకవేళ వాళ్ళు నలుగురు కలిసి వచ్చినా మళ్ళీ ఇదే రిపీట్ అవుద్ది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది 100% కూడాను. మరి ఈయన 10 ఏళ్ళు అవుతుంది రాజకీయంలోకి వచ్చేసి, ఈయన ఎందుకు సింగిల్గా రాలేకపోతున్నారు? మరి చంద్రబాబు నాయుడు గారు 40 ఏళ్ళు ఇండస్ట్రీ, 14 ఏళ్ళు సీఎం చేశారు, ఆయన ఎందుకు సింగిల్గా రాలేకపోతున్నారు? అది వాళ్ళకి తెలియాలి కదండి. మనం దాని గురించి ఏం మాట్లాడతాం? వాళ్ళిద్దరు సింగిల్గా వచ్చినా, అందరు కలిసి వచ్చినా మళ్ళీ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారే సింగిల్గా వస్తాడు. ఇక్కడ కావాల్సింది ఏంటంటే సింగిల్గా రావాలా. వాళ్ళు 10 మందితో వస్తే మీకేంటి భయం అని అంటారు. సరే వాళ్ళు ఎంతమందితో వచ్చినా మనకేంటి, నిజంగానే మాకు అవసరం లేదు కదా, వాళ్ళు ఎంతమందితో రానివ్వండి. మనం జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ సింగిల్గానే పోటీ చేస్తాడు. అంటే సింగిల్గానే ఆయన మళ్ళీ ఫైట్ రంగంలో దిగుతాడు, మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు. మరి కాపులకు మంచి జరగాలంటే నేనే రావాలంటున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు. అంటే ఇప్పుడు దాకా జరగలేదనా అంటున్నారు కదా. మరి అది ఎన్నో జరిగి ఉన్నాయండి. కాపులకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంక్షేమ పథకాలు అనేది ప్రవేశపెట్టారు. కాపు నేస్తం ద్వారా ఎంతోమంది 45 సంవత్సరాలు వచ్చిన మహిళలందరికీ కూడాను 15,000 రూపాయలు వేశారు కాపు నేస్తం ద్వారా. గతంలో కాపు నేస్తం ద్వారా ఏం లబ్ధి పొందారో మహిళలందరికీ తెలుసు. కాపులకి, బీసీలకి మేలు జరగాలంటే జనసేననే అధికారంలోకి రావాలని కూడా అంటున్నారు కదా ఆయన. ఎవరు? పవన్ కళ్యాణ్ గారు గారు చెప్తారండి. ఎట్లనే పవన్ కళ్యాణ్ గారు అయినా
నేను వస్తే నేను ఇది చేయగలని చెప్పమని చెప్పండి. మరి ఎందుకు ఆయన అంటే ఇప్పుడు ఒక పార్టీ అధినేత అయ్యుండి అంటే ఒక కులాన్ని ఎంచుకోకూడదు కదా, అన్ని కులాలని కలుపుకోవాలి కదా, మరి ఆయన ఎందుకు ఒక బీసీలని కాపుల్ని ఎంచుకొని చెప్పి ఇలా అంటున్నారు? అదే చెప్తున్నా కదండి, ఆయనకి ఫస్ట్ స్టాండర్డ్ అనేది ఉండాలి లోపల. నేను ఇది చేయగలను, నేను ఇది ఇలా ఉండాలి, ఇలా వెళ్ళాలి ప్రజల్లోకి, ఇలా ఇన్ని నియోజకవర్గాల్లో నేను పోటీ చేయాలనుకున్నా, ఇలా ఒక ఏం పెట్టుకొని ముందుకు వెళ్ళాలి. అప్పుడే మనం ఏదన్నా మాట్లాడేదానికి ప్రతిదానికి ఒక అర్థం ఉంటుంది. కాపు వర్గాలు అంటున్నారు, ఒకవైపు అసలు కాపులు నాకు ఓట్లు వేయట్లేదు, నేను ఓడిపోతే కూడా సంతోషించేది కాపులే అంటున్నారు. అట్లా ఏముండదండి, అట్లా ఏముండదు. అన్ని వర్గాలు కలిస్తేనే ముఖ్యమంత్రి అవ్వగలరు. అందరూ సమానంగా ఉంటారు, అందరూ సమన్వయపాలతోనే ముందుకు వెళ్తారు. అది ఇక్కడ ఒక ఆయన చేసే కాపులు నాకు అసలు వద్దంటున్నారు. ఇంకా అదన్నీ మన పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన ఎందుకు అంటున్నాడో మనకు తెలియదు. దాని గురించి క్యాస్ట్ గురించి అయితే నేను మాట్లాడదలుచుకోవాలి. ఎందుకంటే ఆయన ఇంక మరి అది వాళ్ళ విజ్ఞతగా వదిలేద్దాం, అది వాళ్ళు చూసుకుంటారు. అది మనం దాని గురించి లిమిట్ అది అంతే. సైకో పోవాలి, సైకిల్ రావాలని కూడా అంటున్నారు. మేము కూడా అంటాం, జగనన్న రావాలి, మళ్ళీ చంద్రన్న పోవాలని మళ్ళీ మేము కూడా స్లోగన్ చేస్తాం. ఏముండదు అందులో, వాళ్ళు అనుకుంటారు, అట్లా ఏముండదు. మరి ఆయన అంటున్నారు 10th ఫెయిల్ అయిన ఏనే ఉంటుంటే నేను యూనివర్సిటీలో చదివాను, నేనే అంతా ఉండాలి. 10th ఎవరు ఫెయిల్ అయ్యారు? జగన్మోహన్ రెడ్డి గారు 10th ఫెయిల్ అయ్యారా? చెప్తున్నారు అయితే అదే చెప్తున్నా కదా. అన్నకి ఇంకా పాదయాత్ర చేసేటప్పుడు ఎండలో బాగా ఇబ్బంది పడుతున్నాడు, ఆ మాట ఇప్పుడు వాడినట్టున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు 10 పాస్ అవ్వకుండా ముఖ్యమంత్రి ఎట్లా అవుతారు అంటున్నారు కదా లోకేష్ గారు. అదే అందుకని ఆయనకి మనకి వ్యత్యాసం ఉండాలి. ఎందుకు మరి అన్నయ్య మాట్లాడినప్పుడు మనం కూడా ఎందుకు లోకేష్ గారు పాదయాత్రలో ప్రజలకి నేను ఇచ్చేస్తానని చెప్పుకోకుండా ఊరికే ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తున్నారు? మీరు అన్నది కరెక్ట్ పాయింట్ అండి. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసేటప్పుడు ప్రజల కష్టాలను తెలుసుకోవాలా, ప్రజల కష్టాల గురించి మాట్లాడాలా, ప్రజలతో మాట్లాడుకొని వాళ్ళతో మమేకమై నేను ఇన్ని కష్టాలు చూశాను అనేది ఒక నోట్ చేసుకోవాలా, దాని గురించే సబ్జెక్ట్ తేవాలా. ఎక్కడికి వెళ్ళినా సరే ఇప్పుడు మీరు అన్నట్లుగానే జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించాలా, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదైనా మాట్లాడితేనే అది క్రేజ్ అవుతుంది, అది వైరల్ అవుతుంది అన్న విషయం వాళ్ళల్లో ఉందనుకుంటాను. దానివల్ల ఇబ్బంది అయితే ఏదీ లేదు. మళ్ళీ 2024లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారన్నది అగ్న సత్యం. మరి ఆయన యూనివర్సిటీలో చదివాను అంటున్నారు. ఆయన మొన్న ఒక మాట అన్నారు, అంటే ఈ ప్రభుత్వము డ్రెస్ కోడ్తో పిల్లలందరికీ ఒకటే డ్రెస్ పెట్టింది, మరి మార్కులు కూడా ఒకటే వేయొచ్చు కదా అని చెప్పేసి. అవన్నీ నథింగ్. డ్రెస్ కోడ్ అంటే ఎందుకు పెడతారు? స్కూల్ పిల్లలందరికీ ఒక యూనిఫామ్ పెట్టకుండా వేరు పేరుతో ఒకే డ్రెస్ కోడ్ పెట్టింది ప్రభుత్వం, అలాగే మార్కులు కూడా ఒకటే వేయొచ్చు కదా అని. ఎట్లా వేస్తారండి? ఎట్లా వేస్తారు చెప్పండి? చదువుకున్నాడు చదువుకున్నంత. ఈ రోజుల్లో విద్యకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు చూస్తూ ఉన్నారు కదా. నాడు నేడు ద్వారా ఎన్ని స్కూల్ రూపురేఖలు మారుతున్నాయి. కోట్ల రూపాయలు వెచ్చించి మన జగన్మోహన్ రెడ్డి గారు కోట్ల రూపాయలు వెచ్చించి నాడు నేడు ద్వారా ఏదో అన్ని ప్రభుత్వ పాఠశాలన్నిటి కూడా రూపురేఖలు మారుస్తున్నారు. దానికి మీరు ఇప్పుడు ఇక్కడ షేర్మంపేటలో వెళ్ళి గ్రామాలు చూడండి, ఈ చుట్టుపక్కల గ్రామాలు ఉన్నాయి, కొన్ని గ్రామాల్లో వెళ్ళి చూడండి ప్రభుత్వ పాఠశాలలు ఎలా ఉన్నాయో చాలా రూపుదిద్దుకుంటున్నాయి. విద్యార్థుల్లో ఏంటంటే ఒక అది ధనిక పేద అనే వ్యత్యాసం ఉండకూడదనే వ్యత్యాసంతోనే ఈరోజు పిల్లలందరూ కూడా ఒక స్కూల్కి వెళ్ళి చదువుకొని మంచి మార్కులతో ర్యాంకింగ్ రావాలనే కదా అటెండెన్స్ పెట్టడం ఏంటి, దానిలో ఉన్న మార్పులు చేర్పులు చేయడం ఏంటి అనేది అన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి. వాళ్ళు ఏదో డ్రెస్ కోడ్ పెట్టాడు, అందరికి ఒక మార్కులు రావాలంటే నేను నాతో పాటు చదివాడు ఒకలాగే చదువుకోలేం కదా. యూనివర్సిటీలో చదివిన లోకేష్ గారు ఎందుకు మరి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు? అది ఆయన విజ్ఞతకు వదిలేస్తున్నాను. నేను ఇందాక కూడా చెప్పాను కదా, అది ఆయన విజ్ఞతకు వదిలేస్తున్నాను. ఎందుకు మాట్లాడతారో ఏంటనేది వాళ్ళ. మేము అధికారంలోకి వస్తే అమ్మఒడి తీసేస్తాం, విద్యా దీవెన తీసేస్తాం, అవన్నీ స్కూళ్ళకి ఇచ్చేస్తాం అని చెప్పేసి అని అంటున్నారు. మరి తల్లులు ఎలా చూస్తారు ఇలాంటివి? అదే చెప్తున్నారు, రేపు రాబోయే ఎన్నికల్లో అదే వాళ్ళ స్ట్రాటజీగా పెట్టుకొని ఉండుంటే తల్లులందరూ కూడా ఏం చేస్తారనేది రేపు రాబోయే ఎన్నికల్లో చూపిస్తారు 100%. నెక్స్ట్ మంగళగిరిలో వచ్చేది నేనే అంటున్నారు, మరి వస్తారా లోకేష్? మన కాన్స్టిట్యున్సీ గురించి అయితే చెప్పగలనులే, కానీ అది చెప్తున్నా కదా, లోకేష్ గారి గురించి అయితే 90% 100% చెప్పగలను. ఆయన తిరిగేంత కెపాసిటీ తిరిగేంత గల ఉంటే సింగిల్గానే నేను ఇది చేస్తాను నేను అది చేస్తానని చెప్పి హామీల ద్వారా వెళ్ళటం మంచిది. నాకు తెలిసే దాని మీద పోడు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ తీసుకుంటా మాట్లాడతారు. ఎప్పుడైతే అలా ఉంటారో వాళ్ళు ఎప్పటికైనా సరే ఓటమి చెందుతారు. మరి ఇంకొకళ్ళు అడిగినప్పుడు అంటే జూనియర్ ఎన్టీఆర్ గారు పార్టీలోకి వస్తారా అంటే ఎవరైనా రావచ్చు ఈ పార్టీలోకి అని చెప్పేసి అన్నారు లోకేష్. అది జూనియర్ ఎన్టీఆర్ గారిని రానిస్తారా? అయ్యే ఉండదండి దాని మీద. మనకి వాళ్ళ గురించి మనకు అంతగా ఐడియా లేదు అసలు. అది నథింగ్. పేద పిల్లలకి విద్యా వసతులు కానీ విదేశీయ వసతి దీవెన కానీ చాలా బాగుందండి. హాస్పిటల్స్ కూడా చాలా బాగున్నాయి, డెవలపింగ్. సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి? సంక్షేమ పథకాలు డోర్ టు డోర్ A to Z వచ్చేస్తున్నాయి కండి. వాలంటరీ వ్యవస్థ డబ్బులు తీసుకొని పనిచేస్తుందని చెప్పేసి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అది అంతా ఆరోపణే అండి.
ఎక్కడ లేదు అది. ఎక్కడ ఉంటే రుజువు చూపించండి. వాలంటీర్ డబ్బులు తీసుకొని సేవలు చేస్తానని చూపించాలి కదా, రుజువు చేయాలి. అదంతా మరి సంక్షేమ పథకాలు పెట్టేసి జనాలను సోమరిపోతులు చేశారని ప్రతిపక్షాలు అంటున్నాయి, అది ఎంతవరకు నిజం? అది కరెక్ట్ కాదండి. సోమరిపోతులు ఎలా అవుతారండి? ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. నేనున్నాను, ఆటో తోలుకుంటున్నాను. జగనన్న 10,000 వేస్తుండవు, 10,000 వేస్తాను, నేను ఇంట్లో కూర్చుంటున్నానా, ఆటో తోలుకుంటున్నా ఉన్నానుగా. ఆ 10,000 ఏమవ్వదు కదా, అదంతా వేస్ట్ మాట, వేస్ట్. మరి సంక్షేమ పథకాలు పెట్టేసి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారని కూడా అంటున్నారు. గతంలో ఏనా లక్షల కోట్ల అప్పులు తెచ్చాడు కండి, పథకాలు ఇచ్చాడా? ఇవ్వలేదు కదా. లక్షల కోట్లు తెచ్చాడుగా అప్పులు. మరి ఎక్కడ అభివృద్ధి జరిగింది? డిజిటల్ అని రాజధాని ఒకటి చేశాడు డిజిటల్గా. అది ఏంది? తాత్కాలిక రాజధాని. ఎక్కడికక్కడికి ముడుపులు చెల్లించుకుంటా కాంట్రాక్ట్కి ఇచ్చేసి కమిషన్లు తప్ప ఏం చేశాడండి అతను? ఏమీ చేయలేదు. మా హయాంలో 40,000 కంపెనీలు తీసుకొచ్చాము, 6 లక్షలు. మీరు ఆగండి సార్. మా హయాంలో మేము 40,000 కంపెనీలు తీసుకొచ్చాము, 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చాము. మీ హయాం వచ్చిన తర్వాత కనీసం ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని చెప్పేసి అని అంటున్నారు. నిద్రపోతుండేవండి అండి. ఈ 157,000 ఉద్యోగాలు, సచివాలయ ఉద్యోగాలు, వాలంటీర్ వ్యవస్థ, ఇవన్నీ ఏందండి? గవర్నమెంట్ ఎంప్లాయీ ఉద్యోగాలు కాదా? ఆయన 40,000 ప్లాంట్లు ఎక్కడ తెచ్చాడు? పరిశ్రమలో ఒకటి చూపించమనండి. పరిశ్రమలు ఎక్కడ తెచ్చాడు చూపించమనండి. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాడు? 5 ఏళ్ల పరిపాలన, 14 ఏళ్ల పరిపాలన ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాడు? ఇచ్చామని చెప్తున్నారు కదా, చూపించాలిగా, రుజువు చూపించమనండి. ఎక్కడ ఉన్నాయో, ఎవరికి ఇచ్చాడో. అంతా వేస్ట్ అండి, వేస్ట్. గవర్నమెంట్ అసలు చంద్రబాబు నాయుడు వస్తేనే ఒక సామాజిక వర్గానికి న్యాయం జరిగింది. పేదవాడు అనేవాడు, తక్కువ కులాలు ఎవరు బాగుపడరు. మా హయాంలో మేము ఇంతకంటే ఎక్కువ పథకాలు ఇచ్చామని కూడా అంటున్నారు కదా. ఏవి ఇచ్చారు పథకాలు? పసుపు కుంకుమ ఇచ్చాము. ఏది లాస్ట్ మూమెంట్లోనా? ఎలక్షన్ లాస్ట్ మూమెంట్లోనా పసుపు కుంకుమ? వేరే రుణమాఫీ చేసామంటున్నారు. ఎప్పుడండి? ఎప్పుడు చేశాడు? లాస్ట్ మూమెంట్లో చేసిండు. ఎలక్షన్ ఇంకొక 6 నెలలు ఉందనగా రైతు రుణమాఫీ, పసుపు కుంకుమ డబ్బు, అవి కూడా వేరే పథకాల డబ్బులు తెచ్చి దీనికి ఇచ్చాడు. అది అంతే. మరి ఇవే నా చివరి ఎన్నికలు, ఒక ఛాన్స్ ఇవ్వమని అడుగుతున్నారు కదా. రిటైర్డ్ అయిపోతాడు కండి, వయో పరిమితి అయిపోయింది కదా. ట్యాబ్లెట్కి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, తీసి దెబ్బలు పడేస్తాం. ఏ మనిషికైనా అంతే, ఏ వస్తువుకైనా అంతే. అది అంతేనండి. అతను వయసు అయిపోతుంది కాబట్టి ఒక్క ఛాన్స్ అని అంటుండు. గతంలో 14 ఏళ్ళు చేసినప్పుడు నేను అభివృద్ధి చేశాను, ఇది చేశాను, అది చేశాను. అది గతంలో నేను 9 ఏళ్ళు పరిపాలన చేశా, 14 ఏళ్ళు పరిపాలన చేశా. నేను అభివృద్ధి చేశా, ఆ పరిశ్రమ తెచ్చా, ఈ పరిశ్రమ తెచ్చా. పేదవాళ్ళకి ఇంగ్లీష్ మీడియం అవుతానండి. వాళ్ళ మనవాడు ఎక్కడ చదువుతుండండి? పేదవాడు ఇంగ్లీష్ మీడియం చదువుకునే హక్కు లేదా? మన భారత రాజ్యాంగంలో హక్కు, స్వతంత్ర హక్కు ఉంది కదా. ఇవన్నీ వేస్ట్ మాటలండి. ఒక్క అవకాశం ఆల్రెడీ 14 ఏళ్ళు పరిపాలన చేసాడు, ఇంకా నీకు అవకాశం ఇచ్చేదేంది? అవన్నీ వేస్ట్ అండి. జగన్ ఒక సైకో అని అంటున్నారు. ఆడే సైకో, ఆడు కొడుకు సైకో, వాళ్ళు సైకోలు. జగన్ సైకో కాదండి. రావాలంటున్నారు అంట అనుకోండి అని. మరి అంటే రాయలసీమ నుంచి ఒక రౌడీని తీసుకొచ్చేసి పట్టం కట్టారు ఏపీ ప్రజలని అంటున్నారు కదా. రాయలసీమ నుంచి రౌడీని తీసుకొస్తే నిజంగా జగన్ రౌడీ అయితే తండ్రి కొడుకులు తిరగరండి, రోడ్డు మీద తిరగరు. వాళ్ళు రౌడీలు. అక్రమ కేసులు చేయని దానికి, చేసిన దానికి, ప్రజల మీద అక్రమ కేసులు పెట్టిన వాళ్ళు రౌడీలు. జగనే రౌడీ కాదండి. మరి 2024లో అధికారంలోకి వచ్చేది మేమే, రాసి పెట్టుకోండి. జగన్ అట్టర్ ఫ్లాప్ అయిపోయాడు 2024లో అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళు రాసి పెట్టుకోవాలి, వాళ్ళ ఇంట్లో మూలన కూర్చుంటారని వాళ్ళు రాసి పెట్టుకోవటం. 130 నుంచి దగ్గర 150 లోపు వస్తాయండి జగన్కి. తిరుగులేదు జగన్కి. దాన్ని మరి పేదవాడికి అనుకూలంగా ఉందండి, ధనికుడికి కాదు, పేదవాడికి అనుకూలంగా ఉంది ఈ ప్రభుత్వం. మరి ఆయన సింగిల్గా ఒకవేళ వస్తే సింగిల్గా పోటీ చేస్తారంటారు చంద్రబాబు నాయుడు గారు? ఎవరండి సింగిల్ చేసేది? చంద్రబాబు నాయుడు గారు లేదు. ఎవరో సిపిఎం, సిపిఐ, జనసేన, బీజేపీ ఇంకెవరెవరు గెలుస్తారని చూస్తుండు. ఒంటరిగా పోటీ చేసే దమ్ము ఆయనకి సత్తా లేదు, చేయలేడు కూడా. మరి మన తెనాలి సభలో సీఎం జగన్ గారు సవాల్ విసిరారు కదా, దమ్ముంటే 175కి 170 స్థానాలు పోటీ చేసి గెలవండి అని చెప్పేసి. సింగిల్గా రండి అని. సింగిల్కి రారండి వాళ్ళు, అది ఎప్పుడూ లేదు అసలు. సింగిల్గా వచ్చింది లేదు, ఏదో ఒక పార్టీతో మద్దతు ఉంటుంది. ఎందుకని ఆయన 14 ఏళ్ళు సీఎం చేశారు, 40 ఏళ్ళు ఇండస్ట్రీ అంటున్నారు కదా, ఎందుకని సింగిల్గా రాలేరు? పొత్తులోనే ఎందుకు వస్తారు? ఓటు బ్యాంక్ లేదండి అతనికి ప్రజలకి సేవ చేసి ఉంటే వస్తుంది. ఓటు బ్యాంక్ ఎక్కడుంది? ఓటు బ్యాంక్ ఉన్నవాడైతే సింగిల్కి రావచ్చుగా. ఓటు బ్యాంక్ ఉన్నాడు, ప్రజల నాడి తెలుసుకున్నట్టయితే సింగిల్కి రావచ్చు. సింగిల్కి వస్తే ప్రజల ఓటు బ్యాంక్ ఉంటే వాడే గెలుతుంది. లేదు కాబట్టి రాడండి. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక ఛాన్స్ అడుగుతున్నారు కదా. పవన్ కళ్యాణ్ ఇప్పుడు లేదండి అసలు. పవన్ కళ్యాణ్ ప్రజాసేవ చేస్తా స్వతంత్రంగా నిలబడితే, ఎవరి మీద ఆధారపడకుండా ఉంటే ఆఫ్టర్ 10 years తర్వాత, 10 సంవత్సరాల తర్వాత ఏమైనా అవకాశం. నేను వస్తే అవినీతి లేని పాలన చేస్తాను. ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు చెప్పేది అదే అండి. ఏ రాజకీయ నాయకుడైనా నేను వస్తే అంటారు, వచ్చాక ఏముండదు. ఒక్క ఛాన్స్ ఇవ్వండి, నేను వస్తే అవినీతి లేని పాలన చేస్తాను, ప్రజలకు మంచి చేస్తాను అంటున్నారు కదా. అవన్నీ వేస్ట్ మాటలండి. అవన్నీ మాటలకే.
పనులు జరగవండి. నేను వస్తేనే కాపు వర్గానికి మంచి జరిగిద్ది అంటున్నారు కదా. ఈ ఇక్కడ మన ఈ ఆంధ్ర తెలుగు రాష్ట్రాలు ఒక కాపులే ఉన్నారా? మిగతా కులస్తులు లేరా? అందరు ఉన్నారు కదండి. అన్ని కులాలు ఉంటేనే రాజకీయం పార్టీ. మరి ఒక్కొక్క కులానికే కాదు, ఒక్కొక్క వర్గానికి చేయడం కాదు కదా, అది తప్పండి. బీసీలకి కాపులకి మేలు జరగాలంటే నేనే రావాలి అంటే జనసేననే రావాలి అని చెప్పేసి కూడా అంటున్నారు కదా ఆయన. ఇప్పుడు కాపులకి బీసీలే కాదండి, ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఓసీలు అన్ని కులాలు ఉన్నాయి. అన్ని కులాలకి న్యాయం చేయగలగాలి రాజకీయ నాయకుడు అంటే. మరి ఎందుకని ఆయన కాపులు బీసీలే అంటున్నారు? వాళ్ళు ఇప్పుడు ఎవరు సామాజిక వర్గం వాళ్ళు చూసుకుంటున్నారండి. ఎవరు సామాజిక వర్గం వాళ్ళు అంతే. ఆ సామాజిక వర్గం ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో కాపు ఓటింగ్ ఎక్కువ శాతం ఉంది కాబట్టి నా కులం అని ఇది అవుతుంది. కాపులు ఒకటే కాదు. మరి ఒకవైపు కాపులే నాకు ఓట్లు వేయట్లేదు, కాపులే నన్ను ఓడిస్తున్నారు అంటున్నారు కదా. మరి అతను తెలుసుకోవాలండి. అది అతను విధానం కాపులకి నచ్చకే ఓట్లు వేయట్లేదు. ఈ కాపులు నేను ఓడిపోతే కూడా సంతోషించేది కూడా కాపులే అని కూడా అంటున్నారు. మరి అంత తెలిసినప్పుడు రాజకీయం చేయటం ఎందుకండి? సినిమాలు చేసుకోక రాజకీయం చేయడం అనవసరం కదా. పార్టీ అధినేత అయ్యుండి ఒకే కులానికి ఒకే కులం అని ఎందుకు పట్టుకొని ఇలా అంటున్నారు? అది తప్పండి. ఒక పార్టీ నాయకుడు అయ్యుండి ఒక పార్టీ ఇదే ఉండి అతను అన్ని కులాలనే చేసుకొని ఇది కావాలి, కానీ వాడికి అమ్ముడు పోయి వీడికి అమ్ముడు పోయి అన్నీ అది దత్తపుత్రులాగా అది కరెక్ట్ కాదండి. కాపుల్లో బీసీలో ఐక్యత లేకపోవడం వల్లే అగ్రకులాల వాళ్ళు వచ్చేసి మనల్ని పరిపాలిస్తున్నారని కూడా అంటున్నారు ఆయన. అది పరిపాలిస్తున్నారంటే ఐక్యత లేకంటే కులాలను రెచ్చగొట్టడం అండి. అది కులాలను రెచ్చగొట్టడం అంటే కేవలం కులాలను రెచ్చగొట్టడానికి ఎలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు? కులాన్ని రెచ్చగొట్టడానికి అండి. ఒక ఇంట్లో 5 అన్నదమ్ములు ఉంటారు, 5 కరెక్ట్గా ఉంటారా? ఒక కాపు కులస్తులు ఆంధ్రప్రదేశ్ మొత్తం ఒకే రకంగా ఉండాలని ఏమైనా రూల్ ఉందా? రాజ్యాంగం ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాడు ఉంటాడు. ఎవడ పార్టీ వాడు ఒక పార్టీలో ఉండాలని ఏం లేదు కండి. మరి నేను ఓడిపోయినా కానీ సంతోషించేది ఈ కాపులే. ఊడిగం చేసే కాపులు నాకు వద్దని కూడా అంటున్నారు ఒకవైపు నుంచి. మరి అలాంటప్పుడు మళ్ళీ కాపులు ఎందుకు కావాలనాలి? మరి ఎందుకు ఆయన అలాంటి మాట్లాడుతున్నారు? అది తప్పుడండి, తప్పుడు మాట. ఊడిగం చేసే కాపులు నాకు వద్దు అంటున్నారు మళ్ళీ ఒకవైపు. కాపులే వద్దన్నప్పుడు కాపు ఓటు బ్యాంక్ కూడా అడగకూడదు కండి. మరి ఊడిగం చేసే కాపులు అంటున్నారు, మరి కాపులు ఎలా తీసుకుంటారంటారు వీటిని? చూద్దాం, వెయిట్ అండ్ సీ చూడటమే. 2024 మార్చి ఏప్రిల్లో జరిగింది, అప్పుడు చూడటమే అండి ఎవరు ఏ తీర్పు అనేది. బీసీలకి కాపులకి పదవులు ఇస్తే సరిపోదు, అధికారంలోకి వస్తేనే అని కూడా అంటున్నారు. బీసీలకి అసలు గతంలో ఎవరు ఇచ్చారండి? బీసీలకి మైనార్టీలకి ఎస్సీలకి ఎవరన్నా ఇచ్చారండి? రాజ్యాంగం పుట్టాక ఎస్సీలు హోమ్ మినిస్టర్ ఎవరన్నా ఎక్కడైనా ఎవరు ఇచ్చారండి? ఏసీఎంని ఇచ్చాడా? బీసీలకి ఇన్ని పదవులు ఎవరైనా ఇచ్చారా? ముఖ్యమంత్రులు ఏ ముఖ్యమంత్రిని గతంలో ఇచ్చాడా? జగన్ ఇచ్చాడండి. అన్ని కులాలను కలుపుకొని పోతున్నాడు జగన్. తిరిగినా ఆయనకి ఏమన్నా కన్ను టైంలో మనకేమన్నా బియ్యమూటలు కానీ ఆపదలు ఉండోళ్ళు కానీ ఏమన్నా వేసి కూరగాయలు ఏమన్నా పంపించిన పవన్ కళ్యాణ్ గారు నీకు ఓటు వేయడానికి మాట్లాడుచుకోండి. ఆయన ఏమన్నా పంపించిండా అంట? కన్ను టైంలో ఏమన్నా పంపించిండా? బొమ్మలు పంపించారు. గెలిస్తే అసలు మీ చిచ్చు గెలితేకే పెట్టాలా డబ్బులు? ఏం చేస్తారు ఏందన్నా మన అసమంటమ్మా. చెప్పండి. ప్రస్తుత రూలింగ్ ఎలా ఉంది? చాలా బాగుందండి. ఎలా చాలా బాగుందంటే ఏ విధంగా? ఏంటంటే మునుపటి ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో లబ్ధి పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. పేదలోకి చాలా దగ్గరగా ఉంటున్నవి. ఇంతకుముందు ప్రజలే వెళ్ళి బతిలాడితే కానీ పనులు కూడా ఇప్పుడు పనులు చేసేవాళ్ళే ఇంటి దగ్గరికి వచ్చి పనులు జరిగేంత అభివృద్ధిలో ఇప్పుడు మనం ఉన్నాం. ఇంతకుముందు మనకి పింఛన్ రావాలంటే మనం అక్కడికి వెళ్ళి సంతకం పెట్టి ముసలి వాళ్ళు కూర్చొని ఎండలో ఇబ్బంది పడేవాళ్ళు. ఈరోజు 1వ తారీఖు తెల్లవారుజామున 5 గంటలకే మన ఇంటి ముందుకి పింఛన్ వస్తుంది. అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. మునుపటి ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం చాలా ముందంజలో ఉంది. ఈసారి ఖచ్చితంగా జగనే వస్తాడు. ఎవరు ఏమి చేసినా, ఎంత కుమ్మక్కైనా, ఏమి చేసినా సరే ఈసారి జగనే ఖచ్చితంగా వస్తాడు. మళ్ళీ జగన్ నేను అనే మాట మనం మళ్ళీ వింటాము 2024లో. 170 స్థానాలు వస్తారంటారా? చెప్పలేము, రావచ్చు. కానీ మునుపటి కంటే సీట్లు తగ్గవు, పెరుగుతాయి. ఖచ్చితంగా మునుపటి కంటే సీట్లు తగ్గవు, ఖచ్చితంగా పెరుగుతాయి. వాళ్ళని బట్టి అప్పుడు అలాగే బాగానే ఉంది మేడం గారు. అమ్మఒడి అన్ని బాగానే చేశారు. సంక్షేమ పథకాలన్నీ అందుతున్నాయి. అన్ని బాగానే అందుతాయి. డోక్రా రుణమాఫీ, ఆసరా పడుతున్నాయి, అమ్మఒడి పడుతుంది, బాగానే చేశారు. జగన్ బాబు బాగానే చేస్తాడు. సంక్షేమ పథకాలన్నీ అందరికి అందుతున్నాయా? మళ్ళీ ఎవరు రావాలనుకుంటున్నారు? మళ్ళీ ఇంకా జనాల్లో మూమెంట్ మేడం గారు. అది మీరు ఎవరు రావాలనుకుంటున్నారు? మేమైతే జగన్ గారే రావాలి. ఎందుకని? పథకాలన్నీ వేస్తుండు, అన్నీ మంచిగా చూస్తుండు. చాలా వరకు స్కూళ్ళల్లో అయినా మామూలుగా డ్వాక్రా మహిళలకైనా మంచిగా చేస్తుండు. గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది?
గతంలో కంటే ఇప్పుడే కొంచెం పర్వాలే మేడం. పడతారు వాళ్ళందరూ. ప్రస్తుత పాలన ఎలా ఉంది? బాగానే ఉందండి. అమ్మఒడి వస్తుందా? వస్తుంది. ఎలా ఉన్నాయి సంక్షేమ పథకాలు? బాగున్నాయండి. మా పాప బీటెక్ చదువుతుంది. మా విద్యా దీవెన కూడా పడుతుంది, వసతి దీవెన పడుతుంది. మాకు ఆసరా డబ్బులు కూడా పడ్డాయి, వైఎస్ఆర్ ఆసరా. మళ్ళీ ఎవరు రావాలనుకుంటారు రాష్ట్రంలో? జగన్ గారే. జగన్ గారు. మరి సంక్షేమ పథకాలన్నీ బాగా అందుతున్నాయా? వస్తున్నాయి. ప్రతి ఒక్కరికి వస్తుంది. వాలంటరీ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? పర్వాలే, బాగానే ఉన్నారు. అంటే లంచాలు తీసుకొని పనులు చేస్తున్నాయని లేదు లేదు బాగానే చేస్తున్నారు. ఎందుకని? అంతే, పనులు మాకు అలా చేస్తున్నారు కాబట్టి అలా వస్తాయి. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా మాకు ఛాన్స్ ఇవ్వమంటున్నారు కదా. ఇచ్చారుగా. సంక్షేమ పథకాలు అన్నీ ఏవి లేనప్పుడే ఆయన రాష్ట్రాన్ని అన్ని అప్పుల్లో ఉంచారు. ఇప్పుడు ఇది చేయటం వల్ల ఇంతమందికి ఇలా ఉండి కరోనా టైంలో కూడా ఇంత నెట్టుకు వస్తున్నారంటే ఇంకా ఆయనకు ఒక ఛాన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదుగా. మా హయాంలో మేము ఇంతకంటే ఎక్కువ పథకాలు ఇచ్చామంటున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు. నాకు తెలిసి అయితే ఇన్ని పథకాలు రాలేదనుకుంటా. అంటే పసుపు కుంకుమ ఇచ్చాము, ఆడవాళ్ళకి డ్వాక్రా రుణమాఫీ చేసాము, రైతులకు ఇచ్చామని చెప్పేసి అంటున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు. అంటే ఒకవేళ అన్నందుకు ఆయనే చూసుకోవాలనుకుంటా ఏమేమి ఇచ్చారు. ఇప్పుడు మహిళలకి డ్వాక్రా రుణమాఫీ అన్నారు. రుణమాఫీ అని తీరా వచ్చేసరికల్లా కొన్ని అనివార్య కారణాల వల్ల వేయలేకపోతున్నాం, రాష్ట్రం విడిపోయిందని చెప్పేసి 10,000 వేస్తామని చెప్పేసి అన్నారు. కానీ ఇప్పుడు కరోనా వచ్చి 3 years రాష్ట్రానికి ఏ అభివృద్ధి లేకపోయినా మరి జగన్ గారు ఇచ్చిన మాట ప్రకారం అన్ని సంక్షేమ పథకాలు, డ్వాక్రా రుణమాఫీలు అన్నీ కట్టగిస్తున్నారు కాబట్టి ది బెస్ట్. మరి చంద్రబాబు నాయుడు గారు ఇవే నా చివరి ఎన్నికలు, ఒక్క ఛాన్స్ ఇవ్వండి, నేను ఇంతకంటే బాగా చేస్తా అంటున్నారు కదా. ఇన్నిసార్లు ఆయనకే ఛాన్స్ ఇచ్చింది, ఇంకొకసారి ఇవ్వమని అడుగుతున్నారు కదా. తెలీదు. ఇస్తారంటారా ప్రజలు? నేనైతే ఇవ్వరనుకుంటున్నా. మరి సంక్షేమ పథకాలు పెట్టి జనాలను సోమరిపోతులు చేశారని కూడా అంటున్నారు కదా. అదే సంక్షేమ పథకాలు ఆయన కూడా పెట్టా అని చెప్తున్నా ఆయనే. అప్పుడు సోమరిపోతులు అవ్వలేదు జనాలు. ఇప్పుడు ఈయన పెడితే సోమరిపోతులు ఎలా అయ్యారు, అప్పుడు ఆయన పెడితే సోమరిపోతులు అవ్వకుండా ఎలా ఉన్నారు. 5 రూపాయలకే మధ్యాహ్నం భోజనం పెట్టారు. ఏ పనికి వెళ్లకుండా మధ్యాహ్నం భోజనం కాడి 5 రూపాయలు భోజనం పెట్టి తింటున్నారు కదా. అప్పుడు సోమరిపోతులు ఇంకా అవ్వండాలి కదా. కాబట్టి ఎవరు గొప్పలో వాళ్ళు చెప్పుకుంటారు ఇంకంతే. మరి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు, ఈ పథకాలు ఇచ్చేసి అంటున్నారు కదా. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయని వాళ్ళు అంటూ ఎవరున్నారు? అప్పుల పాలు చేశారంటే ఆయన ఉన్నప్పుడు అప్పు ఏం తీసుకురాకుండా అంటే ఈయన వచ్చాక అప్పులు తీసుకొచ్చారంటే అనుకోవచ్చు. ఆయన ఉన్నప్పుడు అప్పుల పాలు చేశారు, ఈయన ఉన్నప్పుడు ఇంకా జనాల్ని అభివృద్ధి చేసి ఇంకా జనాలకు ₹1 అన్ని సంక్షేమ పథకాలు కరోనా టైంలో కూడా ఎటు ఇబ్బంది లేకుండా అందరికీ సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కాబట్టి కరోనా టైంలో అందరూ ఇబ్బంది పడ్డాం. మనం ఆయన ఎక్కారు ఏదో జరిగింది అని చెప్పేసి ఆలోచించుకోకూడదు కదా. కరోనా టైం అయినా సరే ఏ సంక్షేమ పథకం ఆయన ఏ మేనిఫెస్టో ఏదైతే పెట్టారో అవన్నీ ఇస్తున్నారు. ఈయన రాష్ట్రం విడిపోయిందని డ్వాక్రా మహిళలకి వేస్తానన్న డబ్బులు వేయకుండా, రుణమాఫీ ఇవ్వకుండా ఓన్లీ పసుపు కుంకుమ అన్నయ్య ఇచ్చారు కదా. మరి అది ఎంతవరకు కరెక్ట్? మరి రాయలసీమ నుంచి ఒక రౌడీని తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేశారని చెప్పేసి అంటున్నారు కదా. అయ్యో చెప్తారు, అవన్నీ నిజం అవుతాయా? మరి జగన్ వచ్చిన తర్వాత రౌడీ పాలన, రాక్షస పాలన ఎక్కువైపోయిందని ఆరోపిస్తున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళు అనుకోవటం సహజమే కదా మేడం. కాకపోతే మనం వాళ్ళు ఎవరు ఏం మాట్లాడారు అన్నదానికన్నా మనకి ప్రజెంట్ ఎవరు వస్తే ఏం చేశారా అన్నదే ముఖ్యంగా. మరి 2024లో అధికారంలోకి వచ్చేది మేమే, జగన్ అటర్ ఫ్లాప్ అయిపోయారని చెప్పేసి కూడా అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. అది ప్రజల తీర్పు, మనం చెప్పలేము. అది నా ఒక్కదాని ఒపీనియన్ కూడా చెప్పలేము. నేనైతే జగన్